బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేస్తుంటే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, యాకోబు నీ కుమారుడైన యోసేపు బ్రతికే ఉన్నాడు, అతడు ఐగుప్తి దేశం అంతటికి పోషించే పోషణకర్తగా నేను అతన్ని నియమించి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో. అది సంవత్సరానికి చెప్పినట్లయితే, 2 సంవత్సరాలకు చెప్పినట్లయితే, ఆ మాట ఎప్పుడైతే యాకోబుతో దేవుడు చెప్పాడో అతని ప్రాణం ఏమైందమ్మా? అతని ప్రాణం ఏమైంది? తెప్పరిల్లింది. దేవునిని వెతక వారి ప్రాణం ఏమైంది? తెప్పరిల్లుతుంది. యోసేపు బ్రతికే ఉన్నాడన్న సంగతి నీకు తెలియక 24 సంవత్సరాలు కన్నీటి సముద్రములో మునిగిపోయాడు. ఇంకా చెప్పాలంటే మనోచింత గలవాడైపోయాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఒక వేదనకి గురైపోయాడు.